ఐసీఈయు విశాఖపట్నం డివిజన్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ కోసం రిసెప్షన్ కమిటీని ఈరోజు ఎల్ఐసి స్పోర్ట్స్ క్లబ్ డివిజనల్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కామ్జీ వరప్రసాద్ మాట్లాడుతూ 18-10-1974న ఏర్పాటైన ఐసీఈయు విశాఖపట్నం డివిజన్ ఎల్ఐసి ఉద్యోగుల డిమాండ్ల సాధనలో, ప్రభుత్వ రంగంలో ఎల్ఐసి పరిరక్షణలో, కార్మిక వర్గ పోరాటాల సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. సభ్యులకు ట్రేడ్ యూనియన్, విద్య, ఏజెంట్ల మధ్య కొత్త వ్యాపార పోటీ, క్లెయిమ్ల క్లియరెన్స్, బడ్జెట్ 2024 వంటి విభిన్న సమకాలీన అంశాలపై అనేక సెమినార్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఐఆర్డీఏ ప్రతిపాదనలు మొదలైన అనేక కార్యకలాపాలతో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంను జరుపుకున్నారు. సామాజిక బాధ్యతలతో భాగంగా పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, గిరిజన హాస్టళ్లలో వైద్య శిబిరం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణోత్సవ సంవత్సరం ముగింపు సందర్భంగా ఐసీయు మహాసభలు 2024 అక్టోబర్ 19-20 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతోంది. ఏఐఐఈఏ యొక్క గత మరియు ప్రస్తుత నాయకులు ఈ వేడుకకు విచ్చేస్తారు. ఈ సదస్సుకు కామ్ ఎన్ కృష్ణమూర్తి చైర్పర్సన్ గా, కామ్జీ వరప్రసాద్ కన్వీనర్ గా రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోదర సంఘాలు మరియు సంఘాల నాయకులు కామ్ కె మోహన్ రావు, ఐసీఆర్ఈఏ కామ్ గణపతి రాము, ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, ఎల్ఐసి ఓబీసీ సంఘం అధ్యక్షుడు కామ్ బి శ్రీనివాసరావు, ఎల్ఐఏఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి కామ్ తిరుమలరావు, ఎల్ఐసి ఏఓఐ ప్రధాన కార్యదర్శి కామ్ రవీంద్రనాథ్ ఠాకూర్, డబ్ల్యూడబ్ల్యూసీసీ కో కన్వీనర్ కామ్ జిఎల్ ప్రసన్న, ఐసీఈయు అన్ని యూనిట్ల నాయకులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ సదస్సు పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే నా ప్రక్కనున్న మేడం కామ్రేడ్ కామేశ్వరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు, అలాగే సోదర సంఘాల నాయకులు గణపతిరాము గారు, శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభించి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 19-20వ తారీఖున గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం. మేము ఆ కాన్ఫరెన్స్కి ఆహ్వాన సంఘంగా ఈరోజు ఏర్పడి ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా కామ్రేడ్ ఎన్ కృష్ణమూర్తి గారు, ఆయన మాజీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ఆయన్ని చైర్పర్సన్గా అనుకున్నాము. అలాగే కన్వీనర్గా నేను ఉంటాను, జి వరప్రసాద్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్గా. అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే సిటీలో ఉన్న 6 బ్రాంచులు ఉన్నాయి. సిటీలో ఒక డివిజనల్ ఆఫీస్తో కలిపి ఆ నాయకులు, ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ రోజు నుంచి మేము ఈ కాన్ఫరెన్స్ పనులు అక్టోబర్ 19-20 తారీఖున జరిగే కాన్ఫరెన్స్లో పనులు అనే వాటిలో మేము పాలు పంచుకుంటాము. అక్టోబర్ 19-20వ తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి మా ఆల్ ఇండియా నాయకులు కామ్రేడ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా, అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్, అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా, ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు. సుమారు 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మిగతా సంఘాల నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. మిగతా అనేవి నిర్వహించాము. అనేక సామాజిక కార్యక్రమాలు మేము నిర్వహించాము. ఎల్ఐసిలో ఉన్న సంఘాలందరం కలిసి ఎల్ఐసి కస్టమర్స్ కోసం, ఎల్ఐసి బిజినెస్ కోసం మేము పాటుపడ్డాము. రాబోయే రోజుల్లో కూడా ఎల్ఐసి యొక్క షేర్లని మరింత గవర్నమెంట్ అమ్మకుండా చేయడం కోసం మా పోరాటాలు మేము విస్తృతంగా తీసుకెళ్తాము. అలాగే జిఎస్టీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్, జిఐసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీని తీసేయాలని చెప్పేసి మా పోరాటాలు కొనసాగిస్తాము. ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలకి, పాలసీ వాళ్ళకి, అలాగే ఎల్ఐసి సంస్థ పురోగతి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాము.